222 మిలియన్ జాక్పాట్ ని ఎవరికి దొరుకుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇంకెవరో నేనే కదా. ఓకే, ఇప్పుడు రాబోయే ఫస్ట్ లక్కీ నెంబర్ ఏంటో చూద్దాం. అది ఇప్పుడు నెంబర్ 12 వచ్చింది. ఏంటది? 12? సరే చూస్తాను. హర్రే అద్భుతం. ఓకే, ఇప్పుడు సెకండ్ నెంబర్ ఏంటో చూద్దామా? ఓకే, ఇప్పుడు 5 వచ్చిందండి. రెండవది కూడా అదే. థర్డ్ నెంబర్ 8. అదరిపోయింది. తర్వాత 16. హర్రే అది కూడా ఉంది. ఆ తర్వాత 19. అదే. ఆ తర్వాత 3. ఇంకా కొంచెం వస్తా చాలా. జెంటిల్మెన్, ఫైనల్ నెంబర్ ఏంటంటే ఇదే ఒకరి తలరాత్రి మార్చబోయేది. ఓకే, ఈ లాస్ట్ లక్కీ బౌలర్ ఎవరో చూద్దామా? ఇదిగో వచ్చేసిందండి. 2 వచ్చింది. ఇప్పుడు అన్ని నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ జాక్ పాట్ ని ఎవరు విన్ చేశారో చూద్దామా? ఈ నెంబర్ ఎవరికి వచ్చిందో చూడండి. చూసారా? 12, 5, 8, 16, 19, 3, 2. ఇది కల కాదు, నిజమే. నేను గెలిచేశాను. అమ్మ బాబాయ్, నేను జాక్ పాట్ కొట్టేశాను. లాగర్ వెక్కు ధనవంతుడైపోయాడు. ఏంటది? గన్ సౌండా? ఆ లాగర్ వెక్ ఇంట్లోంచే వచ్చింది. హే రంబల్. ఓకే, రే బరోడా, దయచేసి లేవు. లేచేసావా నువ్వు? నేను నమ్మలేకపోతున్నాను. నేను గెలిచేస్తాను. ఏదో అరుస్తున్నాడు, వినపడుతుందా? నా దగ్గర దెబ్బలు తినడానికి అరుస్తున్నాడు. ఉండు, నేను వెళ్ళి వాడిని కొడతాను. సరే, నువ్వు ఏదైనా చేసేయి, కానీ దానికి ముందు వెళ్ళి చూద్దాం. ఓకే, త్వరగా వెళ్ళురా. నేను గెలిచేస్తాను. ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఏమనుకుంటున్నావు? ఈ వీక్ రావాల్సిన ఆర్డర్ ఇంకా రాలేదు. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నన్ను క్షమించండి, నేను రెడీ చేస్తాను. ఇలా అబద్ధం చెప్పి ఇంకా ఎన్ని రోజులు నన్ను మోసం చేస్తావు? మర్యాదగా నా ఆర్డర్ నాకు రాలేదనుకో, నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. ముందు చాలా ఆపవయ్యా. నీ పని నాకొద్దు, నేను వెళ్తున్నా. నీకు కావాల్సిన చెట్లు నువ్వే నరుక్కో. ధనవంతుడుగాను అయ్యాను. ఇంకా బాస్ కంపెనీనే నేను కొనుక్కుంటాను. దాన్ని తీసుకున్న తర్వాత ఆయన కూడా నా దగ్గర పని చెయ్యాలి. అన్నయ్య, ఎందుకు వాడు ఇలా నవ్వుతున్నాడు? తెలియలేదే. మళ్ళీనారా? నేనేం చేస్తానో చూడు. హలో, ఎవరు? ఎంత ధైర్యం ఉంటే నేను మాట్లాడేటప్పుడే నువ్వు ఫోన్ పెట్టావు. అందువల్ల నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్ళు. తప్పకుండా చేస్తాను. తర్వాత ఇంకొక విషయం, నేను మీ అమ్మాయిని లవ్ చేసినందువల్లే ఇన్ని రోజులు మీ దగ్గర పని చేశాను. మీరు చాలా ఓవర్గా చేస్తున్నారు. ఇంకా ఎవరు ఇబ్బంది లేదు. దీంతో వచ్చే డబ్బుతో నేను ఒక అడవినే కొనుక్కుంటాను. దాని తర్వాత దాన్ని నరికి అమ్ముకుంటాను. సరే, పని చూద్దాం. వాడు అడవిని కొనుక్కుంటానని చెప్పాడా? అది మంచి విషయమే. వాడు అడవిని నాశనం చేయటం ఆపేశాడు కదా. అది సరే గాని, నాకు ఆకలిస్తుంది, తినడానికి ఏదైనా తీసుకురారా. సరే తమ్ముడు, రా వెళ్దాం. మాట్లాడకుండా ఉండాలి, లేకపోతే వాడు కనిపెడతాడు. నువ్వు ఇక్కడ నరుకు, నేను లోపలికి వెళ్ళి నరుకుతా. ఇక్కడ ఏముంది? ఆ లాగర్ వ్యక్తి తినడానికి ఏదైనా పెట్టుంటాడు. ఓ ఆహా, లెగ్ పీసు. ఇదే కదా మనకు కావాల్సింది. బాగుంది. రే అన్నయ్య, నువ్వు మాత్రం చికెన్ తింటున్నావా? ఏంటా శబ్దం? రేయ్, నా ఇంట్లో ఎవరు రాదే? రే ఆగండ్రా. ఏంటి మీరా? భయపడుకో, చేతులు ఏం లేదు. దొరికారా మీరు? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. మర్యాదగా రండి. ఒక్క నిమిషం. ఆ లాటరీ టికెట్ నా బ్యాగ్ లోనే కదా ఉంది.
ఈ డబ్బును పెట్టి మనల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళకి మనం ఎవరో చూపించాలి. అప్పుడే మనం ఎవరో అందరికి అర్థమవుతుంది. హాయ్ పిల్లలు, చెట్టు నరికే పని అసలు నాకేమీ నచ్చలేదు. అందువల్ల నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. మీరందరూ పెద్దవాళ్ళు ఎదుగుండి యాపిల్ పెట్టుకోండి, తిని చాలా సంతోషంగా ఉండండి. మన జీవితానికి అదే కదా ముఖ్యం. అదరగొట్టు బాబోయ్, అదరగొట్టు. ఇది చాలా రోజులకు పెట్టి తిందాం. నాకు ఇంకా అర్థం కాలేదు, వాడికి ఏమైంది? మనల్ని తరవడానికి ఏదైనా ప్లాన్ వేశాడా? ఇలా చూడు తమ్ముడు, నాకేదో అనుమానంగా ఉంది. ఏంట్రా ఎప్పుడు చూసినా ఇలాగే ఉన్నావు? వాడు ఇప్పుడే తను చేసింది తప్పని అర్థం చేసుకున్నాడు, అందువల్లే వాడు మనకి మంచిది చేస్తున్నాడు. నీకు చెప్తే అర్థం కాదు, నేను కారణం లేకుండా చెప్పను. ఇలా చూడు, లాగర్విక్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అలాగా? ఓహో, అలాంటే ఏంటి? చెడు చేసేక ముందు ఇలాంటి మంచిది చేస్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను, దగ్గరికి రా. సరే, ఇప్పుడు మనం దేని చేసుకోవాలి? పళ్ళు తమ్ముకునే పేస్ట్, ఆ తర్వాత డ్రాయరు, అన్నిటికైనా ముఖ్యం మనం గెలిచిన టికెట్. ఇదంతా వెరగొట్టడం నాకు నచ్చింది. అక్కడ ఏంటి శబ్దం? లాగర్విక్, పర్వాలేదు తమ్ముడు, దిగులు పడకో. నువ్వు ఏదైనా చేసుకో, సరేనా? ఇది లాగర్విక్ సూట్ కేసే కదా? ఇది ఏంటి? ఏ లాగర్విక్, నా టికెట్. ఇది నాదనుకున్నానే. అదే నా టికెట్ రా, అది మర్యాదగా ఇచ్చేసాయి. అదే నీదంతా కాదు. నన్ను ఏం చేయకు. పరిగెత్తుకురా. అర్రే ఎలకబంటే, నువ్వు ఎవరో చూపించావు కదా. ఈ రోజు నేను ఊరికే వదిలిపెట్టను. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేసాయిరా. రమ్మంటున్నానుగా. తమ్ముడు పరిగెత్తు. సరే అన్నయ్యా. ఒరే, నా టికెట్ ఇచ్చేసి వెళ్ళరా. వచ్చేసాయంట్రా ఇక్కడికి. ఎలాగో తప్పించుకున్నాం. అవును, కాస్త ఉంటే కాల్ చేసి ఉంటాడు కదా అన్నయ్యా. ఆ పేపర్ కోసం ఎందుకు అలా చేస్తున్నాడు? ఇందులో నంబర్స్ ఉన్నాయి. ఏంటి నంబర్సా? దాన్ని పెట్టి ఏం చేస్తాడు? అరే ఎలుకబంట్లారా, ఇక్కడే కదా దక్కుని ఉన్నారు. అది మనకెందుకు? ఓకే, ఇదిగో తీసుకో. ఇప్పుడు చూడు. ఇది నా టికెట్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాడు చాలా కోపంగా ఉన్నాడు. కలగానే అయిపోయిందా? కష్టపడి గెలిచింది పాడైపోయింది. దీని అంతటి కారణం ఆ ఎలుకబంట్లే. అరే బాస్ అయి ఉంటారు. హలో బాస్, చెప్పండి. అది ఏంటంటే మీ దగ్గర క్షమాపణ అడగాలనుకున్నాను. నన్ను క్షమించండి, ఊరికే అడుకున్నాను. నేను మీ పని మనిషి, నేను ఇలా చేస్తానో చెప్పండి. మంచోళ్ళ పెరికివాడు నమ్మేశాడు. నా పని నాకు దొరికేస్తుంది. వెళ్ళి పని చూద్దాం.
నా జిప్సీ, నా చైన్సా, ఎలుకబడ్డారా మమ్మల్ని.